నా ఫ్రెండ్స్ టీవీ చూస్తున్నారు, నా స్నేహితులు టీవీ చూస్తున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? మై ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్. ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అనమాట. కాబట్టి ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా మీరు ఆలోచించేయాలి. ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ తీసుకోవాలి. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు మాత్రం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మై ఫ్రెండ్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మై ఫ్రెండ్స్ ఆర్ అనాలి. మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ టీవీ. చూశారు కదా, అంటే ఇప్పుడు మీరు 10 వాక్యాలను చూశారు. అంటే ఇంగ్లీష్లో వాక్యాలను ఎలా నిర్మించాలో ఒక 10 ఎగ్జాంపుల్స్ చూడడం జరిగింది. కానీ మనం ఏం చేశాము, ఈ 10 ఎగ్జాంపుల్స్ని మొత్తము ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించిన మాత్రమే తీసుకున్నాం. కాబట్టి మీరు ఏం ఫిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్ అంటే, వాక్యాలను నిర్మించాలంటే సబ్జెక్టు ఆబ్జెక్టు లేదా సబ్జెక్టు ఎక్స్ట్రా వర్డ్స్ అని అనుకోండి. ఇది 100% ఉండాల్సిందే వాక్యంలో. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ కూడా ఉండాల్సిందే. కాకపోతే యామ్ ఈజ్ ఆర్లే ఉండాల్సిన అవసరం లేదు. ఆ 24లో ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి.